హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట. నిన్న సండే కదా, సండే స్పెషల్ అనమాట. అక్కో ఏంది పెద్ద స్పెషల్ అంటున్నావు, ఏంది కారణం అంటారా? ఏమీ లేదండి, ఊరినే అలా అన్నానమాట. స్పెషల్ అంటే ఇంకేముందండి, మామూలుగా రాగి జావా, చికెను ఇలాంటివి ఉంటాయి కదా ఆదివారం అంటేను. ఇంకా అలాగే పొద్దున్నే ఇంకా జావ అయితే చేసి పెట్టానమాట. ఇంకా మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళున్నారు, వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా రాగానే ఆకలి అంటారు కదని చెప్పి జావ అయితే చేసి పెట్టాను ఎప్పట్లాగేను. మా లడ్డుగాడు చెప్తున్నాడు అనమాట, రోజు తాగడం ఒకలాగా అనిపిస్తుంది, ఇంకా సండే కూడా జావ తాగడం ఇంకా పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది అంట. నువ్వేమన్నా అనుకోరా, నువ్వు తాగాల్సిందేనని చెప్పి ఇంకైతే ఇచ్చేస్తానమాట. ఇంకా చపాతీ పిండి అయితే కలిపి పెట్టానండి, పూరీ చేయమంటున్నాడు చాలా అంటే చాలా రోజుల నుంచి. ఇంకా సరేనని చెప్పి కలిపి పెట్టేసి చికెన్ తీసుకురాగానే కడిగి పక్కనైతే పెట్టేశాను. ఇంకా పొద్దున్నే లేచాను కదా, ఇంకా పని అంతా అయిపోయిందనమాట నీట్గాను. ఇంకా టిఫిన్కి ఇంకా పూరి చేద్దామని కలిపి పెట్టేశాను. ఇంకా పాలు కూడా గాంచేసాను. ఇంకా జావి ఇచ్చేస్తే తాగేసి వాళ్ళు అలా కూర్చుంటే ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా పూరీ చేసేసాను అనుకోండి, ఇంకా చక్కగా టిఫిన్ కూడా రెడీ అయిపోయిద్ది అనమాట. చిటికలు అయిపోయిద్ది పని. ఒక్కటే కారణం అండి, త్వరగా పని అవ్వాలంటేను పొద్దున్నే నిద్ర లేయడం అలవాటు చేసుకుంటే, ఇంకా పొద్దున్నంటే మరీ చీకటితో 3:30కి 4:30కి 5 అంత అవసరం లేదండి. కరెక్ట్గా ఒక 5:30కి లేస్తే చాలు, పని అంతా ఒక గంట లోపల అయిపోయిద్ది అనమాట. ఇంకా హ్యాపీగా టిఫిన్ చేసి ఒక అరగంట అలా కూర్చోవచ్చు, ఇంకా నిదానంగా చేసుకోవచ్చు. లేయడమే లేటుగా లేస్తే ఇంకా కంగారు అయిపోయి ఏ పని చేయాలో అర్థం కాక ఇంట్లో వాళ్ళ మీద అరిచి ఇంకా పని అంతా కూడా ఇంకా ఎక్కడిదక్కడ ఇంకా ముందు చేయాల్సింది వెనకాల చేయాల్సింది ముందు, ఇలా చేస్తే పని ఎక్కడ అవద్దండి. అందుకే ఒక్క గంట ముందు పనికి ఇంకా ఉదయాన్నే లేచామంటే ఇంకా చక్కగా ఇంట్లో పని అంతా అయిపోయిద్ది అనమాట. ఇంకా నేను రాగి జావలో కొన్ని పాలు కలుపుకొని తాగేసి ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసాను అనమాట. తాగి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా నేను కూర చేద్దామని చెప్పి ఇంకా టమాటా ఎర్రగడ్డ వేస్తున్నానండి. కొంతమంది చికెన్లో టమాటా ఎర్రగడ్డ వేయరు కదా, నేనైతే ఖచ్చితంగా వేస్తామన్నమాట. మా సైడ్ అయితే మటుకు బాగుంటుంది. టమాటా ఎర్రగడ్డ కరివేపాకు తిరగమాతలు వేసేసుకొని, తిరగమాత గింజలు అయితే ఏం వేయను, మామూలుగానే వేసేస్తాను. ఇంకా ఇది మంచిగా వేయించుకొని ఇంకా చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా దోశలకు కానీ ఇలాంటి పూరీలోకి వడలోకి దేనిలోకైనా చికెన్ కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా పులుసు ఉండేటట్టే చేస్తానమాట. ఇంకా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసాను అనుకోండి, ఇంకా మంచిగా మగ్గిపోయేది. ఇంక నేను మసాలాలు ఏమీ అంతగా వేయను కదా, ఇంకా చికెన్ మసాలా పొడి ఇంకా కారం వేసేసి ఇంకా దింపేస్తానమాట. ఇంకా ఇక్కడ పూరీలు చేస్తుంటే మా లడ్డుగాడు వచ్చి ఇంక నేను చేస్తానని చెప్పి ఇంకొకటైతే చేసిందనమాట. దాని షేప్ చూసారు కదా, ఇదేంద్ర పేరేం పెట్టేదిరా అంటే ఇంకా అమీబా అని చెప్పి పెట్ట మమ్మీ అని చెప్తున్నాడు. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను మంచిగా నీకు పూరీలు చేసిస్తానరా అంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళాడనమాట. లేకపోతే ఆయిల్ పెట్టున్నాను కదండి, ఇంకా దాందే భయం అనమాటకు. అది గలిపెడతాడు ఇది గలిపెడతాడు, ఇంకా ఏంది ఇట్టని చెప్పి ఇంక పంపించేస్తాను. ఇలా పూరి వడ అలాంటివి చేసేటప్పుడు అయితే ఉంచనమాట గ్యాస్ దగ్గర. ఇంక నేనైతే మటుకు ఈ పూరీలు ఎన్నిసార్లు చేసినా కూడా పొంగవన్నమాట. మామూలు చపాతీలాగా పల్చగా చేసి చేసేదాన్ని. నిన్నైతే మటుకు ఎందుకో ఆలోచన వచ్చింది నాకు, కొంచెం మందంగా చేస్తే ఎలా వస్తే చూద్దామని చెప్పి ఇంకొకటి వేయంగానే బొస్సమంటే ఇంకా మంచిగా పొంగిందనమాట పూరి అయితేను. ఇదేదో బాగుందని చెప్పి అన్నీ కూడా అలాగే చేసేసాను. అన్నీ అంటే మరిగిని అయితే చేయలేదులేండి, రెండు చేస్తే సరిపోయిద్ది. పొద్దున్నే కదా, అంతగా కూడా తినలేవన్నమాట ఉదయాన్నే ఆయిల్ తినాలన్నా కూడాను. అందుకని చెప్పి కొంచెం పిండి అయితే కలిపేసి ఇంక ఇలాగైతే చేస్తున్నాను అనమాట. మంచిగా పొంగాయండి నిన్నైతే మటుకు పూరీలు. ఇంక ఇలాగైతే పొద్దున్నే ఇంకా పూరీలు పని పెట్టుకున్నాను కదా, ఇంకా పూరీలు అవ్వంగానే ఇంక తినేయడం, ఇంకా కాసేపు కూర్చోవడం. ఇంకా వంట అంటారా, అసలు ఆకలి అనిపించలేదు. ఇవి తినంగానే ఇంకా వంట ఎందుకో అన్నట్టు అనిపించింది అనమాట. సర్లే మళ్ళీ కూడా మధ్యలో కావాలని మా లడ్డుగా నేను చేయనప్పుడే ఆకలి అంటాడనమాట. ఇంకెందుకని చెప్పి మళ్ళీ ఒక గ్లాసు నిండిగా బియ్యం గడిపెట్టి కొంచెం చికెన్ మిగిలింది కదా, అదైతే ఫ్రై చేశాను. ఈ కూరే కొంచెం మిగిలిందనమాట. ఇంకా పులుసు వేసుకొని తింటారులే అన్నట్టు కొంచెం ఫ్రై చేసేసి, నిన్నైతే వంట చేసినట్టు అస్సలు అనిపించలేదండి నాకైతే మటుకు. ఇలా కూర అయితే చేసేసి మంచిగా పూరీలు అయితే చేసేసి ఇంక ఇలాగైతే పెట్టేస్తున్నాను అనమాట. భలే కుదురుతాయి. మనం అనుకొని ఇంక మంచిగా రావాలి అని అనుకొని చేసినప్పుడు అస్సలు కుదరవు. మామూలుగా ఉదరా బదరా చేసేసామనుకోండి, ఎలాగో అలాగలే వస్తే రాకుంటే రాకపోతాయి అన్నప్పుడు ఎంత మంచిగా వస్తాయంటే అంత మంచిగా వస్తాయి అన్నమాట. నిన్న అలాగే అయింది. వీడియో అయితే ఎలా ఉందండి, ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.